కాజల్ ఇంకా చైతు ఈ పాట పైన డాన్స్ ఎందుకు చేశారు అంటే ఇవాళ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే కాబట్టి. సో ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ కాజల్ ఇంకా చైతు తరపున స్పెషల్ 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 బర్త్డే విషెస్ టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరులోనే ఏదో తెలియని ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా మీరు సొంతం చేసుకోవాలంటే మీరు కూడా గట్టిగా హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పండి. సూపర్ ఎనర్జీ మీరు సొంతం చేసుకోవచ్చు. అంతే ఎనర్జెటిక్ గా కాజల్ ఇంకా చైతు ఆ ఎనర్జీని తీసుకొని ఇయాల్టి మన మస్త్ టైం పాస్ షో స్టార్ట్ చేశారు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఫ్రైడే రావడం, మన ఫిల్మీ ఫ్రైడే రోజున మనకి కనెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. అండ్ అదే ఫ్లో లో అలా సింగిపోయి కాజల్ ఇంకా చైతు ఇవాళ ఏం చేయబోతున్నారు. అండ్ చైతు, నేను ఒక హీరో పేరు చెప్తాను, ఆ హీరో యాక్ట్ చేసిన సినిమాల్లో యానిమల్ టైటిల్ ఉన్న టైటిల్ చెప్పాలన్నమాట. సింపుల్, యాజ్ సింపుల్ as that. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎలా, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి యానిమల్ టైటిల్ ఉన్న టైటిల్ ఏంది? కొమరం పులే. పవర్ స్టార్ పవర్ స్టార్. ఎస్ కాజల్, క్లియర్ కట్ గా అర్థమైపోయింది కదా. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజున ఫిల్మ్ కి సంబంధించి, అది కూడా యానిమల్ టైటిల్ కి సంబంధించి మంచిగా మాట్లాడుకుంటూ చిట్చాట్ చేయడానికి కాజల్ ఇంకా చైతు రెడీ ఉన్నారు. ఎస్, అండ్ చూస్తున్న వాళ్ళ కోసం కూడా నేను ఒక హీరో ఇస్తాను. అండ్ ఆ హీరో యాక్ట్ చేసిన సినిమాలోంచి యానిమల్ టైటిల్ ఏముందో కనిపెట్టేసి మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ ఆన్సర్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చైతు ఏమిద్దాం? ఎస్, ఇద్దాం కాజల్. దానికంటే ముందు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మనం షో స్టార్ట్ చేస్తాం కదా. సో అట్లాగే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. సో లెట్స్ కాల్ టు దర్ మిస్ కాల్ నెంబర్ కాజల్. హలో సార్, నమస్తే సార్. చెప్పండి, మస్తు టైం పాస్ అండి. హలో 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 సార్, నమస్తే సార్. చెప్పండి సార్. మేము పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ నుంచి మాట్లాడుతున్నామండి. మస్తు టైం పాస్ కదండి. కాదండి, మేము పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఇంటికి పైపులు కావాలని మేడం గారు ఫోన్ చేశారు. ఎప్పుడు రమ్మంటారు సార్? ప్రైస్ ఎంత అండి? వాటి కాస్ట్ ఎంత? కాస్ట్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మేము ఇంకా మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి రాలేదు, మేము చూడలేదు, ఎలా చెప్తాం సార్ కాస్టింగ్ అనేవి? మేడం గారు ఉన్నారా ఇంట్లో? మేడం గారికి ఇవ్వండి ఫోను. హలో సార్, మీ వాయిస్ కట్ కట్ అయిన వస్తుంది సార్, ఏం వినిపించలేదు. మీరు ప్రాంక్ కాల్ చేశారా ఏంటి? మస్తు టైం పాస్ నుంచి. అవును, ప్రాంక్ కాల్ చేసే ప్రయత్నం చేశాడు చైతు. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు. మీ పేరేంటి? నా పేరు ఇంతియాజ్ అండి. ఇంతియాజ్ గారు, మరి అన్యాయం అండి. హలో అంటే మస్తు టైం పాస్ అండం ఏంటండి? అసలు ఎలా అనుకుంటున్నారండి అలాగా? ఎందుకు అనుకోమండి, నేను రోజు చూసేవాళ్ళం కదా. సూపర్ అండి. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్. అది మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతియాజ్. ఏ ఊరు మీది? తెనాలండి, తెనాలి. ఏయ్, మీది తెనాలి, మాది తెనాలి. తెనాలిలో అది రెగ్యులర్ అమ్మా. ఇంకోటి చెప్పు. అదే, నాకు సాలిపేట ఒక్కటే తెలుసు. బాగా రెగ్యులర్ గా చూస్తావు నువ్వు షో, అర్థమైపోయింది బాగా. ఏం చేస్తుంటావు? మా మదర్ గారు చూస్తారు అక్క. సూపర్. మీ మదర్ పేరేంటి? నజ్మా. నజ్మా. ఓకే ఓకే, ఎలా అనిపిస్తుంది సర్ప్రైజ్? మాట్లాడతారంట. ఇవ్వు. హలో, అస్సలాము అలైకుం ఆంటీ. వాలేకుం సలాం. హాయ్ కాజల్. హాయ్. కాజల్, మీ డేజీ అది యోగా గురించి చెప్పారు కదా. దేని గురించి? యోగా గురించి చెప్పారు కదా అప్పుడు. బాగుంది అప్పుడు మీ యాంగిల్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. కప్పలాగా చేయాలి అని చెప్పారు కదా. ఆ రోజు నా బుర్రకి ఏం తడితే అది చెప్పేశాను, మీరు మాత్రం ఫాలో అవ్వకండి. ఇంతియాజ్, ఇవాళ ఫ్రైడే, సో ఫిల్మీ ఫ్రైడే కాబట్టి నీ ఫిల్మీ నాలెడ్జ్ పెంచేసుకో. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. చెప్పండి. నీకు ఒక హీరో పేరు ఇస్తాను, ఆ హీరో యాక్ట్ చేసిన సినిమాలో యానిమల్ పేరు ఉండాలి, టైటిల్. సినిమా యాక్ట్ చేసిన హీరో యాక్ట్ చేసిన సినిమాలో ఎగ్జాక్ట్లీ. సరేనా, అర్థమైందా నీకు? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కొమరం పులి అలా. ఓకే, పులి ఉంది కదా. ఓకే ట్రై చేస్తాను. ఓకే, నీకు రవితేజ. మామూలు టైంలో అయితే బాగా గుర్తొస్తాయి, సడన్ గా కాల్ వచ్చింది కదా. అవును తమ్ముడు, నాది కూడా సేమ్ పరిస్థితి. చెప్పు. రవితేజ హీరో, యానిమల్ టైటిల్ ఏంటి? యానిమల్ పేరు గుర్తు రావట్లేదా? ఆప్షన్స్ ఇమ్మంటావా?
ఇవ్వు. టైగర్ బెంగాల్, బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్. రైట్ ఆన్సర్. చైతు ఇస్ వెరీ స్మార్ట్ యా. బెంగాల్ టైగర్ అంటే మామూలు చేస్తున్నాయి. బెంగాల్ టైగర్ అంటే కొత్తది కదా నాకు కట్టింది. ఓకే ఓకే, కానీ చెప్పలేదు, బయటికి రాలేదు అంతే ఇంకా కదా. చెప్పలేదు. ఎనీవేస్ మస్తుగా జాయిన్ అయినావు, మస్తు టైం పాస్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ మమ్మీకి హాయ్ చెప్పావని చెప్పు. ఓకే, ఇంకా క్వశ్చన్స్ ఏం అడగరా? ఇంకేం అడగవు, ఒకదానికే నువ్వు బంపర్ ఆఫర్ చూపించినావు. ఇంకో క్వశ్చన్ అడిగితే ఇంకా బంపర్ చూపిస్తావు కాబట్టి ఇంకా అడగకుండా నీకు బాయ్ చెప్పి మిగతా చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట అడుగుతాం. ఓకే, నేను అడుగుతూ ఉంటున్నా ఇంకా. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ ఇమ్తియాజ్. బాయ్ బాయ్. నువ్వు అడుగుతావు నీదేం పోయింది, అక్కడ చాలా సినిమాలు ఉంటే అడగచ్చు. ఉన్నవే ఇన్ని సినిమాలు, నువ్వు ఒకళ్ళవే అన్ని చేస్తే చెప్పు. నేను యాక్చువల్ గా ఆ సినిమా గురించి ఇంకొకటి అడుగుదాం అనుకున్నా. అంటే బెంగాల్ టైగర్ ఉంది కదా, బెంగాల్ టైగర్ లో హీరోయిన్ ఎవరు అని అడుగుదాం ఎందుకు అనుకున్నా. ఫిల్మీ ఫ్రైడే రోజు ఒక టాపిక్ తో మనం వెళ్దాం. 2-3 మిక్స్ చేసినావు అనుకో పులియర్ అయిపోతుంది. ఏం కాదు, ఫిల్మీ నాలెడ్జ్ పెంచుకోవడం. అలా ఎలా క్రియేట్ చేస్తావు నువ్వు, అలా ఎలా కాన్సెప్ట్ అడిగినప్పుడు వాళ్ళని డైరెక్టర్. ఏం భరత్, ఏమంటావు భరత్ నువ్వు? అదే అన్నాడు భరత్. చెప్పు భరత్, మాట్లాడు. నీ షో, మన షోలో నీ వాయిస్ కూడా వినిపించాలి అప్పుడప్పుడు. మాట్లాడు భరత్, మాట్లాడు. మౌనవ్రతం పాటిస్తున్నాడు వాళ్ళు మన భరత్. ఫిల్మీ ఫ్రైడే రోజున సింపుల్ గా ఫిల్మ్ నాలెడ్జ్ పెంచుతూ ఉంటాం కదా. మన కాలేజ్ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇప్పుడు సినిమా హీరోలు యాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ టైటిల్స్ అద్దరిపోయే రేంజ్ లో ఉంటాయి. ఆ టైటిల్ లో ఒక యానిమల్ ఉందనుకోండి, అద్దరిపోద్ది కదా. అలాగా యానిమల్ ఉన్న టైటిల్ లో చాలా మంది హీరోస్ యాక్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రవితేజ బెంగాల్ టైగర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి, అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు కదా. వాళ్ళ టైటిల్స్ కూడా కనుక్కోబోతున్నాము. నాగార్జున గారు కూడా ఏంటో సినిమా పేరు? నువ్వే చెప్పాలి, నేనే క్వశ్చన్ వేసాను. ఏమో నాకు తెలియదు, నాకు తెలియదనే నిన్ను అడుగుతున్నాను కదా, తెలుసుకోవడం కోసం చూస్తూ. తెలియదు చైతు కూడా. మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన సినిమా చెప్పండి ఏంటది? పోస్ట్ చేసేయండి. నాగార్జున కూడా పోస్ట్ చేయండి. కాజల్ కి తెలియకపోతే లోకంలో ఎవరికి తెలియదని పిచ్చిదానిలాగా ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయబోతున్నాం. చాలా మంది రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు కదా. వాళ్ళ నుంచి నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే కళ్యాణి, ఓ కళ్యాణికి కాల్ చేద్దాం. సో మీరు కూడా మా షో చూసి మాతో మాట్లాడాలి, మాతో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే 7732077321 ఈ నంబర్ కి ఒక మిస్డ్ కాల్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, హ్యాపీగా కనెక్ట్ అయిపోతాం. కళ్యాణితో మాట్లాడదాం. హలో హలో, హాయ్ కళ్యాణి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఎక్కడి నుంచి? నరసాపురం. ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. అవునా? ఆలోచించావు ఎందుకు నే హౌస్ వైఫ్ అని? అంటే హలో. అమ్మో అమ్మో, ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నావు కదా అసలు. అవునండి, అర్థమైపోతుంది. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిణామాలు వచ్చాయి బయటికి? ఎలాంటి అంటే ఇద్దరా ముగ్గురా ఒకరా అని అడుగుతుంది కాజల్. నేను అలా అడగలేదు. ఇద్దరు పాపలు, ఇద్దరు అమ్మాయిలండి. 5 సంవత్సరాల్లో పరిణామాలు, ఇద్దరు కూతుర్లు అంతే కదా. అది అడిగింది కాజల్. ఏంటి పక్కన ఎవరు గుసగుసలాడుతున్నారు? మా చెల్లండి. ఓకే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? జాబ్ చేస్తారండి. జాబ్ చేస్తారు. సరే ముందు మీ చెల్లికి ఇవ్వండి. హలో. హాయ్, మీ పేరేంటండి? సుజన. సుజనా గారు, మీరేం చేస్తూ ఉంటారు? ఎంబీఏ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి, ఆ తర్వాత మీ అక్కకి ఫోన్ ఇచ్చేయండి. మస్తు టైం పాస్ బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో మీరు మాట్లాడుకున్న బాగా వినిపించింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అయ్యో బాబాయ్, ఇద్దరు ఏం నవ్వుతున్నారు? మాకు చాలా ఇష్టం, రోజు చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇద్దరు గొడవ పడ్డం బాగుంటది, చాలా బాగుంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే. ఎక్కువ ఏడిపించేస్తున్నారండి మీరు. మేము ఏడిపిస్తాం అంతే, మాకు ఏడిపించడానికి డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ. కానీ మరీ అంతలా ఏడిపించేకూడదు కదా. ఏడిపిస్తాం, బరాబర్ ఏడిపిస్తాం, మా జన్మ హక్కు అది. ఏమనుకుంటున్నారు మీరు? అందుకే కాజల్ నీ తరపున నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి ఐ లవ్ యూ. బాగుందండి, మీరు ఇద్దరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇద్దరు సినిమాలు చూస్తారా? చూస్తామండి. సరే అయితే మూవీ నాలెడ్జ్ బానే ఉంటుందన్నమాట మీ ఇద్దరికి. ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి ఆన్సర్ చెప్తారో లేదో చూద్దాము. అప్పుడు మేము డిసైడ్ చేస్తాం మీకు మూవీ నాలెడ్జ్ ఉందో లేదో. ఓకే, అడగండి. ఓకే, ఒక హీరో పేరు చెప్తాము. ఆ హీరో యాక్ట్ చేసిన సినిమాలో యానిమల్ ఉన్న పేరు చెప్పాలి.
ఓకే డన్నా, అర్థమైందా? అర్థమైంది. ఓకే, నీకు మేమిస్తున్న హీరో పేరు బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. సింహ నరసింహ సింహ సూపర్. నరసింహ చాలు, ఒక్క చాలు, నువ్వు రెండు చెప్పేసి. సమరసింహారెడ్డి సూపర్. సమరసింహారెడ్డి ఉంది. చాలు చాలు, ఏంటి మరి ఒక్క చెప్పమంటే నువ్వు మూడు చెప్పేసావు. సూపర్ అబ్బా. సింహారెడ్డిగా కరెక్టేనండి బాబు, చెప్తున్నావు కదా కరెక్టే, వినిపించలేదా? కంగ్రాచులేషన్స్. ఇలాగే ఎప్పుడు నవ్వుతుండండి, మా షో చూస్తున్నాడు. ఓకేనా? సరేనండి. చైతన్య గారు బాయ్ అండి. బాయ్ బాయ్. Bye, సుబ్రా bye. గారు బాయ్ అండి. అబ్బబ్బబ్బా. హలో హలో చెప్పండి. ఒకటి ఏంటి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడు. ప్రాంక్ కాల్. ఓకే, మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేయండి, మేము ప్రాంక్ కాల్ చేస్తాం. ఓకేనా? సరే చలో, అక్క చెల్లెలు ఇద్దరికి టాటా. బాయ్ బాయ్. బాయ్. కళ్యాణి, సృజన ఇద్దరు అక్క చెల్లెలు. సుగుణ. సృజన నువ్వు ఇప్పుడు అంత పోట్లాడబాక. సుగుణ, నేను మాట్లాడే క్లియర్ గా వినిపించింది, నువ్వు చెప్పే అంతే బ్లైండ్ గా. సుగుణాను సృజనాను. తర్వాత సుగుణ. కళ్యాణి, ఇద్దరు అక్క చెల్లెలు చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇద్దరు అలా గలగల గలగల నవ్వుతుంటే వాళ్ళ నాన్నగారు కనిపిస్తుందేమో కదా చైతు? ఏమని? ఇద్దరు గలగల పిచ్చోళ్ళనా? కాదు, ఎందుకు అనిపిస్తుందిరా? మీ నవ్వే నాన్నగారు ప్రతి ఒక్కళ్ళు. కనిపిస్తారు కదా. మా నాన్నగారు కనిపించదు, నీకు కనిపిస్తుంది. నేను మీ నాన్నలు అంటుండే కదా కాజల్, నువ్వు చెప్తూ ఉంటావు కదా కాజల్. నువ్వు అంటావు నన్ను మీ అమ్మలాగా అని. నేను నిన్ను నాన్నలా ఎప్పుడు అనుకోలేదు చైతు. అనుకోవడానికి ఒక అర్హత ఉండాలి. Yes, అరే, నీకు నువ్వు నా అర్హత కూతురు లేదు. ఏంటి? నువ్వే కనుక నా కూతురు అయితే నీకు అర్హత నిన్ను లేదు. తీసుకొచ్చేవాడు కదా, ఎర్రగడ్డలోనే ఉంచేసేవాడు. అట్లాగే అందుకే నువ్వు నా discharge నాన్నవి చేయించేవాడే కాదు, నువ్వు నా నాన్నవి కావు. ఇంకొకసారి నన్ను నువ్వు మదర్ లా ఫీల్ అవుతున్నాను అని చెప్పావనుకో చంపేస్తాను. ఎందుకో అంటే తెలుసా, అందరూ నా బిడ్డలాంటి వాళ్ళే, రండి పడుకోండి అంటారు కదా, అందరూ అందుకని నువ్వు కాదు, ఆ అందులో నువ్వు లేవు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అయినా- అనుకుంటారే తప్ప ఆ అందులో చేతి ఉండాలి అని మాత్రం నేను ఎప్పుడు అనుకోను. అంతేలే, చేతి ఎప్పుడు హస్బెండ్ గా ఉండాలి, లవర్ గా ఉండాలి, ఉండాలి అనుకుంటారు కానీ ఓకే కొడుకుగా ఉండాలి ఓకే అనుకుంటారా? ఓకే. ఇవాళ ఫిల్మీ ఫ్రైడే రోజున స్పెషల్ గా కాజల్ ఇంకా చేతు కాలేజ్ కి కాల్ చేసి చాట్ చేస్తూ వాళ్ళని సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. హీరో సినిమాలా యానిమల్ టైటిల్ ఉన్నటువంటి సినిమా ఏంటి అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే పురుషోత్తం కి. సో లెట్స్ కాల్ పురుషోత్తం అండ్ టాక్ టు హిమ్. పురుషోత్తమా. ప్రియతమా. దేవుడి పాట తీసుకెళ్ళి పాడతావా భ్రష్టురాల? అవును, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రియతమా అంటాను, ఏమన్నా అంటాను. భ్రష్టురాల. హాయ్ పురుషోత్తం. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్ పురుషోత్తం. హాయ్ కాజల్. హాయ్, ఎక్కడి నుంచి పురుషోత్తం? నల్గొండ నుంచి. ఏం చేస్తుంటావు? బీటెక్ అయిపోయింది నాది. ఇప్పుడేం చేస్తున్నావు? ఇప్పుడు కాలేదు, జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తున్నావా? లేదు, సర్చింగా? జాబ్ సర్చ్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నా అన్నట్టు అనిపించింది నాకు. అయితే జాబ్ పేరే చెప్పచ్చు కదా. నమస్తే అన్న. నమస్తే. మంచిగా ఉన్నా అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎట్లున్నావు అన్నా? బాగున్నా నేను. గర్ల్ ఫ్రెండ్ ఎట్లుందన్నా? వినిపించింది కరెక్ట్ గా? మంచిగా ఉన్నది. అది వినిపించింది కానీ మళ్ళీ ఓ అంట. ఏం పేరు? పేరేంటి? ఎవరి పేరన్నా? మీ జాన్ జిగిరి జంప్ ఫటక్, మీ డార్లింగ్ పేరు. ఇస్తారా నా ఫోన్ లో? అంటే 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 ఓపెన్ గా జరుగుతున్నటువంటి ప్రేమ కాదా మీది? క్లోజ్డ్ రూమ్ లో జరుగుతున్న ప్రేమ? ఐ మీన్ ఎవరికి తెలియదు. ఓకే, ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి పేరు చెప్పు. ముద్దు పేరు ఉంటది కదా, చెప్పు. బుజ్జి కుజ్జి. బుద్ధి. బుజ్జి. అందరూ బుజ్జి అని ఎందుకు పెడతారు ముద్దు పేర్లు గర్ల్ ఫ్రెండ్స్ కి? ఏమో అదంతే, అమ్మాయిలకి బుద్ధి, అబ్బాయిలకి చింటూ చిన్న. చింటూ చిన్నానా? కన్నా. కన్నా. నాన్న బంగారం. సరే, మీ ప్రేమ ఆ క్లోజ్డ్ నుంచి ఓపెన్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమిద్దరం. థ్యాంక్ యూ. సరే, మేము కోరుకుంటున్నాం. ఓకే, నువ్వు కోరుకుంటున్నావా?
కోరుకుంటున్నాను. ఓకే అయితే ప్రేమించినోడు కోరుకుంటే ఏం చేస్తాడు? అలా ఏమో ఉండిపోవాలనుకుంటాడా? ఎవరికి తెలుసు చేతు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేమ అలా ఫలించకుండా విఫలం అయిపోతూ ఉంటాయి తెలుసా ఇలాంటి ఆడవాళ్ళ వల్ల. నీలాంటి అబ్బాయిల్ని చూశాను కాబట్టి అడుగుతున్నాను. పేర్లు మాలాంటి అబ్బాయిలను. నీలాంటి కాదమ్మా, ఇదిగో మా చేతు ఉన్నాడు కదా. అబ్బో ఇప్పుడు వరకు ఎంతమంది సర్లే అవన్నీ పొట్ట చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని అవసరం లేదు. వాడి గురించి చెప్పను, నువ్వు చెప్పు నీ గురించి. ఇంకేంటి విశేషాలు, ఏం జరుగుతుంది? హౌ ఇస్ లైఫ్? లైఫ్ అంతా బోర్ ఉన్నది. బోరింగ్ గా ఉందా? ఏంది మా షో చూస్తున్నా కూడా, మా షో చూస్తున్నా కూడా బోరింగ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంటే జాబ్ ఉండాలి కదా అన్న. ఓహో ఆ విధంగా బోరింగ్ ఉందా? సరే, నల్గొండ పురుషోత్తం ఇప్పుడు సింపుల్ గా ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే అని చెప్పి హీరోకి సంబంధించిన ఒక టైటిల్ అడుగుతూ ఉన్నాము. ఆ టైటిల్ లో యానిమల్ పేరు ఉండాలి. ఓకే, చెప్పండి. నీకు ఇస్తున్నటువంటి హీరో పేరు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. గజేంద్రుడు. రాజేంద్రుడు గజేంద్రుడు ఇప్పటికీ చూస్తుంటావు మూవీ వేసినప్పుడు? అది చూస్తానన్నా. మస్తు ఉంటుంది కదా మూవీ. ఏడుగుంటది. ఏనుగుంటు రావుడు, అందుకే రాజేంద్రుడు గజేంద్రుడు పేరు పెట్టాడు. ఏనుగుతో కూడా ఒక కోడి ఉంటది. కోతి ఉంటది. కోతి ఉంటది. కోతి ఎక్కడ ఉంటది? కోతి కూడా ఉంటది. ఎక్కడ? ఆ సినిమాలో. ఏ సీన్ లో ఉంటది కోతి? అమ్మో, కోతి ఉంది కోడి ఉంది అని తెలుసు కానీ నాకు ఏ సీన్ కోడి డైలాగ్ కోడి సీన్ గుర్తుందా నీకు? లేదన్నా కోడి సీన్ అంటారు. అదే వాళ్ళు హోటల్ కి వెళ్తారు, ప్రతి తలకి 10 రూపాయలు అని చెప్పేసి, అంటే కోడి తలకు కూడా 10 రూపాయలు అని చెప్పేసి తీసుకెళ్తాడు. అప్పుడు కోడికి తిండి పెడుతుంటే ఏనుగుని తీసుకెళ్లి తిండి పెట్టేస్తాడు. అది అలా ఉండాలి బుర్ర, నాలెడ్జ్ అంటే సీన్ తో తెలియాలి. బాగా కదా. అంటే నేను చిన్నప్పుడు చూసిన సినిమా అన్నమాట, నాకు గుర్తులేదు. మేము చిన్నప్పుడు చూసాం, మాకు బుర్ర ఉండాలి చూడడానికి. చిన్నప్పుడు పెద్దప్పుడు అది కాదు. పుట్టలేదు అనుకుంటా. అవును, అలాగే చెప్పుకోవాలి. పురుషోత్తం ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మా ఫ్రెండ్స్ ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్తూ ఉన్నాము. ఇంకా నువ్వు నిద్ర నుంచి బయటికి లగలేదు అనుకుంటా, అట్లా ఎనర్జెటిక్ గా మాట్లాడలేదు, డల్ గా మాట్లాడుతున్నావు. ఒకసారి గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పు. మస్తు టైం పాస్. సూపర్, థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బాయ్ బై బై. ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక హీరో పేరు ఇస్తాము, ఆ హీరో యాక్ట్ చేసిన సినిమాల్లో యానిమల్ ఉన్న టైటిల్ చెప్పాలన్నమాట. సో మీకు ఇచ్చిన టైటిల్ ఏంటి? చిరంజీవి. సో చిరంజీవి యాక్ట్ చేసిన సినిమా టైటిల్స్ అన్ని వెతికేసేయండి, అందులో యానిమల్ ఏముందో వెతికేసేయండి. ఆ టైటిల్ గుర్తొచ్చేస్తే మా ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని, మీ ఆన్సర్స్ అన్ని పోస్ట్ చేసేయండి. అండ్ చైతు, వెతికేసాక ఎలా గుర్తొస్తుంది? వెతికేసాక దొరికేస్తే పెట్టేస్తారు కదా. వెతకడం అంటే బ్రెయిన్ లో వెతకడం అనమాట. ఇట్లా వెతుకుతూ ఉంటే గుర్తొస్తుంది, టింగ్ అని గుర్తొస్తే టింగ్ అని రాసేస్తారు. చిరంజీవి అని చెప్పామని నేను అడిగిన నాగార్జున క్వశ్చన్ ఏం చేస్తావు? ఏంటి అన్న, నీకు బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? నేను చెప్పాను కదా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నాకు డైరెక్టర్ కూడా చెప్పలేదు, నువ్వు చెప్పు అని చెప్పాను. చెప్తాను, ఇంకా అసలు చెప్తాను, నువ్వే నన్ను అడుగుతావే. నీ ఫేస్ నీ ముక్కు, నేను అడిగింది వాట్సాప్. మీరు ఫేస్బుక్ లో మెసేజ్ పోస్ట్ చేయండి అన్నావు కదా, ఇందాక నాగార్జున కూడా మెసేజ్ పోస్ట్ చేయని అని చెప్పావు. అది చెప్పకుండా ఓన్లీ చిరంజీవి అడుగుతున్నాను. నేను ఆన్సర్ నీకు చెప్పమన్నాను, నువ్వు చెప్పు. అసలు నీకు నమస్కారం, అన్ని నువ్వే చెప్తావు. ఆన్సర్ చెప్పు ఇప్పుడు. కాదు, మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి నీకు తెలిస్తే నాగార్జున యాక్ట్ చేసిన మూవీ పోస్ట్ చేయండి అని అడిగావు నువ్వు. అడగలేదు, నేను చిరంజీవిది అడిగాను. సరే నువ్వు ఆన్సర్ చెప్పు. అలా ఎలా చెప్పేస్తావు కదా? అడిగానా లేదా? దాని ముందు నేను నాగార్జున అడిగానా? అది నిన్ను అడగమన్నాను కదా, నువ్వే ఏమో వాళ్ళకి ఫేస్బుక్ లో పోస్ట్ చేయమని చెప్పావు. అమ్మో నమస్కారం. ఆ కాజల్ అడిగిందా లేదా? షో మొత్తం చూస్తున్నారు కదా, కాజల్ అడిగింది కదా. ఎందుకు చూస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా చైతు? ఎందుకు అట్లా మాట్లాడతావు? నువ్వే పిచ్చోళ్ళు వేసి మాట్లాడుతావు. చెప్పింది నువ్వే, మరి చెప్పలేదు. మీకేమిచ్చానండి నేను? చిరంజీవి ఇచ్చానా? నాగార్జున వాడిని చెప్పమన్నాను. నువ్వు అడిగా, నాకు ఆన్సర్ తెలియదు, నువ్వు చెప్పరా బాబు అంటే వాడేమో మిమ్మల్ని ఫేస్బుక్ లో అది కూడా పోస్ట్ చేసేయండి అని చెప్పి ఇప్పుడు నన్ను అంటున్నాడు. చూడండి, అయ్యా పిచ్చి మాలోకం. సరే ఆన్సర్ చెప్పు. చెప్తాను. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడిన తర్వాత నాగార్జున యాక్ట్ చేసినటువంటి ఆ యానిమల్ టైటిల్ ఉన్నటువంటి టైటిల్ ఏంటో చెప్తాను. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేసినాము అంటే హర్షితకి. లెట్స్ కాల్ హర్షిత. హలో, హాయ్ హర్షిత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏడా హైదరాబాద్ లో? నారాయణగూడ. మా ఏరియానే. అంటే అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాం, అందుకే మా ఏరియా అన్నా నేను. చెప్పడంలో చేత తర్వాతే. హలో, హాయ్ కాజల్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? సూపర్ ఫైన్. ఏం చేస్తూ ఉంటావు?
బీటెక్ ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? కేశవ మెమోరియల్. కేశవ మెమోరియల్. ఏదో చెప్తున్నా సరిగ్గా చెప్పు. కేశవ మెమోరియల్ కేఎంఐటి నారాయణగూడనే ఉంటుంది. కేఎన్ఐటి తెలుసు తెలుసు. ఫ్లైఓవర్ దిగిన తర్వాత రైట్ లైన్ లోకి వెళ్ళాలి కదా. అదే అదే అది అబద్ధాలు చెప్పడం నా తర్వాత అంట. నారాయణ కూడా చూసిన మొబైల్ ఇది. నారాయణ కూడా మా ఏరియా అని అనేసి మళ్ళీ కవరింగ్ అక్కడ తిరుగుతూ ఉంటాను అని. వాళ్ళ కాలేజ్ అడ్రస్ కూడా తెలుసు నాకు. తిరిగితే తెలియదా? మరంతే తిరుగుతాను కాబట్టి నా ఏరియా అది. అమ్మా రావచ్చు కదా కాలేజ్ కి. కాలేజ్ కా మీ ప్రిన్సిపల్ రాణిస్తూ వస్తా. ఫ్రీగా రాడు చేత అయినా డబ్బులు ఇస్తే వస్తాడు ఈవెంట్ హోస్ట్ చేయడానికి. అంతేనా? అంతే. ఎంత ఇస్తావు? ప్రిన్సిపల్ తో మాట్లాడి 1000 రూపాయలు చాలే. కాజల్కైతే 1000 చాలు. నాకు 30,000 నేను ఫ్రీగా వస్తాను. నాకు 1000 రూపాయలు కూడా వేస్ట్. సరే హర్షిత ఎలా ఉంది? మస్తు టైం పాస్ నుంచి కాల్ రావడం. ఎవరికైనా చెప్పాలా? మా ఫ్రెండ్స్ కి టైం కాల్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. మా వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చేసేయండి. బట్ దానికంటే ముందు ఈ రోజు మస్తు టైం పాస్ లో ఫిల్మీ ఫ్రైడే అంటే ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాము. ఒక హీరో పేరు చెప్తాము. ఆ హీరో యాక్ట్ చేసినటువంటి మూవీస్ నుంచి యానిమల్ వచ్చేటువంటి టైటిల్ నువ్వు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి, రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రుడు, గజేంద్రుడు అలాగా. ఓకే నీకు ఇస్తున్నటువంటి టైటిల్ నా ఫేవరెట్ స్టార్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న సినిమాలలో యానిమల్ ఏదన్నా రైట్ ఆన్సర్. సూపర్ యా. ఊసరవల్లి ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఏది ఊసరవల్లి నుంచి ఒక పాట పాడు. సాంగ్ అంటే ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. నేనంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. నిహారిక ఇంకోటి నిహారిక నువ్వే నదారిక నదారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక. ఇంకోటి ఫ్రెండ్ అంటే షేరింగ్ కేరింగ్ ఏదో పాట ఉంది కానీ నాకు రాదు అది. ఫ్రెండ్ అంటే షేరింగ్, లవ్ అంటే కేరింగ్ అది. ఇంకో పాట రావే చేద్దాం. ఎగ్జాక్ట్లీ రావే చేద్దాం దాండియా. ఇంకొక పాట ఇది చెప్తే చైతు రియల్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఇంకొక పాట ఉంది చెప్పు. అదే ఆంజనేయ స్వామి దగ్గర పాడతారు చూడు పాట. అది కాదు ఇంకోటి. 3 సరే నువ్వు చెప్పు. బతకాలి ఆ పాట భలే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ కూడా భలే ఉంటుంది. ట్రూ. సూపర్ కదా. అసలు ఊసరవల్లి టైటిల్ చెప్పడం, ఆ సినిమాలో పాటలని గుర్తు చేసుకోవడం, డిఎస్పీ పోయాకే థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఓకే చలో. ఇంకెవరికైనా చెప్పరా హర్షిత? ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. ఆల్రైట్. నీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye. Bye bye. వెల్ దట్ వాజ్ హర్షిత. హర్షిత లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అయ్యి సరదాగా మాట్లాడాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక వాట్సాప్ మెసేజ్ గానీ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ గానీ పంపించండి, లేదా మిస్ కాల్ ఇవ్వండి. మేమే మీకు కాల్ చేస్తాం. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెగ్మెంట్ తో మీకు మస్తు టైం పాస్ అందిస్తాం. నా వాయిస్ వింటుంటే మీ అందరికి చిరాకు రావట్లేదా? అస్సలు రావట్లేదు చేతు. అండ్ డీటెయిల్స్ కరెక్ట్ గా పంపించండి. వాట్సాప్ మెసేజ్ లో, టెక్స్ట్ మెసేజ్ లో మీ పేరు, మీ ఊరు, మీ ఏజ్, మీరు ఏం చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా క్లియర్ గా పంపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. కాబట్టి మన కనెక్షన్ ఇంకా క్లియర్ గా ఉంటుంది అనమాట. బాగా హ్యాపీగా కనెక్ట్ అయిపోతాం. ఎందుకు అడుగుతున్నావు నీ గొంతు గురించి? అది అడగకుండా నువ్వు నీ డైలాగ్ చెప్పాలని చెప్పేసి ఏం రావట్లేదు ఉండని చెప్పేసి డైలాగులు చెప్పేసి మళ్ళీ దేకానికి వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. కోల్డ్ వేసింది కదా, నా వాయిస్ నాకే నచ్చట్లేదు. ఎంత కష్టంగా మాట్లాడుతున్నారంటే కొంచెం కష్టంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ చిరాగ్గా అయితే లేదు. కష్టంగా మాట్లాడకుండా ఉందో అని చెప్పేసి 2 ఎపిసోడ్ లో మాట్లాడకుండా ఉండా నిన్న మొన్న. ఇవాళ మాత్రం ఉండలేకపోతున్నారు. ఎందుకు? ఇన్ని రోజుల నుంచి ఉందా చైతు? 4 రోజుల నుంచి కోల్డ్. ప్రే ఫర్ యువర్ స్పీడీ రికవరీ చైతు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. You're welcome, Ra. My pleasure. Yeah.
రైట్ అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు ఎవరికి కాల్ చేద్దాం కాజల్? వరుణ్ కి కాల్ చేద్దాం చేతు. సో లెట్స్ కాల్ వరుణ్. వరుణ్ అనగానే నీకు గుర్తొచ్చేది వరుణ్ తేజ్ సినిమాలు. ముకుంద హాయ్ వరుణ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో చైతు గారు, నేను చాలా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆర్ ప్లేజర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వరుణ్? మంచిర్యాల అండి. మంచిర్యాల. ఓకే, ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు స్టూడెంట్ 10th క్లాస్ చదువుతున్నాను. బీటెక్ చెప్దాం అనుకున్నా కానీ 10th క్లాస్ చెప్పావు. ఎందుకు? ఎగ్జామ్ చదువుతున్నాను కాబట్టి. ఎందుకు? చదువుతున్నావు కాబట్టి. గుడ్ బాయ్. చెప్పు ఏం సంగతులు? ఏం లేదన్నా, చాలా బిజీ. 10th క్లాస్ కదా, తోమేస్తున్నారు, చాలా సతాయిస్తున్నారు. హోంవర్క్ స్టడీస్ మొత్తం అదే. తప్పదు కదా మరి. ఇంత బిజీలో కూడా కాదు, మరి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నువ్వు మస్త్ టైం పాస్ కోసం టైం తీసి మా షోకి రిజిస్టర్ చేసుకుని మా షో కూడా చూస్తున్నావు అంటే గ్రేట్ అబ్బా నువ్వు. థ్యాంక్ యూ. వెల్కమ్ తమ్ముడు. బాగా చదువుకో సరేనా? చదువుకుంటాను. 1 hour, జస్ట్ 1 hour తీ నువ్వు. ఆ 1 hour మస్త్ టైం పాస్ చూడడానికి మాత్రమే తీ. మిగతా అవర్స్ అన్ని చదువుకో, తిను, పడుకో. ఓకే, ఎల్లు బయటికి, అంటే స్నానం చేయి, మిగతా కాలకృత్యాలు కూడా చేసుకో. ఇంకేంటి విశేషాలు? ఏం లేదు, నేను చాలా సార్లు మెసేజ్ చేశాను, కాకపోతే కాల్ కనెక్ట్ అయింది నాకు. గుడ్, కంగ్రాచులేషన్స్. హ్యాపీస్ కదా. ఇప్పుడు ఫైనల్ నీ కాల్ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓకే, ఈ రోజు ఫిల్మీ ఫ్రైడేలో మనం వచ్చేసి ఒక హీరో పేరు చెప్తాము. ఓకే, ఆ హీరో యాక్ట్ చేసినటువంటి సినిమా టైటిల్ చెప్పాలి. ఆ టైటిల్ లో యానిమల్ పేరు ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ అనగానే ఊసరవల్లి, రవితేజ అనగానే బెంగాల్ టైగర్, అట్లా. ఓకే. ఓకేనా? నీకు నేను హీరోయిన్ ఇస్తున్నా, సౌందర్య. హీరోయిన్స్ అంటే నాకు ఎక్కువ టచ్ లేదు. హీరో అంటే బాగుంటుంది. అవునా, హీరో బాగా టచ్ లో ఉంటారా? బాగా హీరోయిన్స్ అయితే కూడా టచ్ లేదు. హీరో గురించి అయితే బెటర్. హీరోయిన్స్ అంత టచ్ లో లేరంట, హీరోస్ అయితే బాగా టచ్ లో ఉన్నారంట. సో హీరో అడుగు అంటున్నాడు. అడుగు నువ్వే హీరో. సందీప్ కిషన్. సందీప్ కిషన్ యాక్ట్ చేసిన మూవీలో ఆ టైటిల్ యానిమల్ పేరే ఉండాలి. ఏంటా టైటిల్? సందీప్ కిషన్ యాక్ట్ చేసిన సినిమాలో యానిమల్ పేరు ఉండాలి. అండ్ ఆ సినిమాలో చైతు ఫేవరెట్ సాంగ్ కూడా ఉంది. టైగర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. టైగర్ లో చైతు ఫేవరెట్ సాంగ్ ఉంది అని ఇందాక చెప్పాను కదా, ఆ సాంగ్ ఏంటో పాడు ఒకసారి. చైతు ఫేవరెట్ సాంగ్ టైగర్ సినిమాలో ఉంది. ఆ సాంగ్ ఏంటో పాడు. సాంగ్ ఎస్ఎస్ తమన్ కాంపోజిషన్, అనుదీప్ దేవ్ పాడినటువంటి పాట. సరే, మేమిద్దరం పాడుతున్నాం, వింటావా? ఓకే. సమయ సమయ ఇది నీ తట్టుకు ఆపడ్డాడు. ఎందుకు చెప్పు? ఏం తమ్ముడు, ఎందుకురా? చైతన్యలో ఒక్కడే పాడు. అక్కడ కాజలకే గుర్తు నేను వినలేను. ఎందుకు అట్లాగా? కాజల్ వాయిస్ బాగుంటదిగా. నాకు బతకాలి ఉంది. నీకు బతకాలు ఉందా? కాజల్ పాడవాక, పాపం బిడ్డ బతకాలు ఉందంట. బిడ్డ మరిపోతున్నాడు. అసలే 10th క్లాస్ పాస్ అవ్వాలి. బెస్ట్ విషెస్ చెప్పి నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, నీకు షెడ్యూల్ చెప్తే నువ్వు నాకు ఇచ్చేది ఇదా? సరే తమ్ముడు, చూసుకుంటా పో. మీ అన్న వాయిస్ వినుకోపో. పాడన్న ఈ వాయిస్ లో. ఓకే, పాడమే. కాటనా వేసేస్తున్నాడు, బ్యాక్ టు బ్యాక్ ఇద్దరికి వేసేస్తున్నాడు. ఎక్కడ పెట్టుకోవడానికి కూడా ఆయన కాటన్? ముక్కులో పెట్టుకోవడానికి, ఇంకెక్కడైనా పెట్టుకోవడానికా? ముక్కులో. అవునా, ఉండు, నేను పాట పాడేసిన తర్వాత ఇస్తాను కాటన్, అప్పుడు పెట్టుకో ఎక్కడ పెట్టుకుంటావు. ఓకే, రెడీ. సమయ సమయ ఇది బాబు, నువ్వు తట్టుకో. ఇప్పుడు మేము పెట్టుకోవాలి కాటన్. ఎవరా బాబు, పెద్ద కాటన్, పెద్ద దిండు. ఆ కాటన్ దిండు మేము పెట్టుకుంటాము. సూపర్ వరుణ్, మస్తు మాట్లాడినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ 10th ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. బాయ్ బాయ్. సో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు, ఇన్ఫాక్ట్ చదువుకుంటున్న వాళ్ళందరూ బాగా చదువుకోండి. 1 hour, జస్ట్ 1 hour టైం పాస్ కోసం తీయండి. అండ్ ఆ 1 hour మా మస్తు టైం పాస్ చూడండి. ఎంత
ఇందాక చైతు ఏదో ఇన్వెస్టిగేషన్ చేశాడంట. ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటి అంటే, తెలీదు, నన్ను అందరూ అక్క అని ఎందుకు పిలుస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటో తెలుసుకుందాం. ఏంటి చేతు? ఎగ్జాక్ట్లీ, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి కాజల్ ని అక్క అక్కని సంబోధించడంలో ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఖాళీ 4 రాత్రులు కష్టపడ్డాను. 4 రాత్రులు కష్టపడ్డావా? ప్రతి మగాడి దగ్గరికి వెళ్ళి అడుగుంటాయి అనమాట, ఎందుకు కాజల్ అంత అందంగా ఉంటది, అంత రొమాంటిక్ గా ఉంటది, ఎందుకు అక్క అక్క అని పిలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు అక్క అని పిలవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మాక్సిమం ఒక 250 మంది దగ్గర సర్వే చేయడం జరిగింది. చేతు, నేను రొమాంటిక్ గా ఉంటానా చేతు? నీ కళ్ళు ఉంటాయి కాజల్, నువ్వు ఉండకపోయినా. ఫస్ట్ టైం తెలుస్తుంది చేతు ఇట్లా. నువ్వే ఎందుకు అంటున్నావు? నీకే అనిపిస్తుంది అనే మాటలు ఎవరికి అనిపించట్లేదు, అందుకే అక్క అంటున్నారు. అదే నీకు ఇప్పుడు నేను చెప్పిన దాంతో తెలుస్తుంది, బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది. అక్క అని ఎందుకు అంటున్నారు, వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారా లేదా అని చెప్పేసి. అక్క అనడంలో వెనక కారణం ఏంటో తెలుసా? ఏంటి అంటే, ఆ అంటే అందమైన, కా అంటే కన్య, అందమైన కన్య అని అక్క అంటారండి. చైతు, నేను ఇవాళ రేపటి నుంచి షోకి రాకపోయినా మీరు అస్సలు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే చైతు నేనే అందమైన కన్య, కాజల్ అందమైన కన్య అని చెప్పేసి అందరికి అనిపించి అందరూ కూడా అందమైన కన్య అని అందం బాగోదు కాబట్టి అక్క అక్క అని పిలుస్తున్నారు. సో అక్క అన్నంత మాత్రం నువ్వు పెద్దదాని ఫీల్ అవసరం లేదు, అక్క అని వాళ్ళు పిలుస్తున్నందుకు నువ్వు ఫీల్ అవసరం లేదు. కాబట్టి మనం ప్రాంక్ కాల్ చేయబోద్దాం. yes it's time for ప్రాంక్ కాల్. ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే శివానికి కాల్ చేయబోతున్నాము. కళ్యాణి కాల్ చేయమని చెప్పింది. సో శివానికి కాల్ చేసి ఆట పట్టించేద్దాం. హలో శివాని గారు. ఎవరండి? శివాని నా మాట్లాడేది. కాదండి. కెన్ ఐ టాక్ టు శివాని? ఇక్కడ ఎవరు లేరండి, రాంగ్ నెంబర్ అండి. మీ పేరు? అయ్యా అదేంటి, కళ్యాణి ఎవరి నెంబర్ ఇచ్చింది? అంటే నా వాయిస్ విని అమ్మో ఈడెవడో పాస్ గా ఉన్నాడు, వీడితో మనకెందుకు అని పెట్టేసింది. ఇప్పుడు మాస్ క్యాండిడేట్ మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం. కాల్ కాజల్. సరే చైతు, ఈసారి నేను మాట్లాడి చూస్తాను. మాసా? ఓకే. హలో శివాని అండి మాట్లాడేది. కాదమ్మా, శివాని నెంబర్ కాదమ్మా. శివాని గారి నెంబర్ ఇస్తారా అండి? అసలు మీరు ఎవరండి? నేను కళ్యాణి ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి. కళ్యాణి ఫ్రెండా? ఏ కళ్యాణి అండి? సుగుణ కళ్యాణి అండి. మా కళ్యాణియా? సుగుణ మా కళ్యాణి వాళ్ళ సిస్టర్. అసలు మీరు ఎవరో తెలియదండి, ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. అవునా, రాంగ్ నెంబర్ అండి. మీ పేరు? నా పేరు దుర్గ అండి. దుర్గానా? ఓకే. మీది నర్సరావుపేటేనా అండి? కాదమ్మా. ఏ ఊరండి మీది? అది రాజమండ్రి. ఓహో రాజమండ్రా. నర్సరావుపేట నుంచి రాజమండ్రికి ఎట్లా కనెక్ట్ అయిందో. అయ్యో సరే ఆంటీ, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఏదమ్మా? మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరా ఆంటీ. ఫ్రెండ్షిప్ గట్టా చేయడం కుదరదమ్మా. మాకు మీరు ఎప్పుడు ఫోన్ చేయక్కర్లా, నేనే ఫోన్ చేస్తాను మీకు. నాకు కష్టాలు సుఖాలు మాట్లాడుకోవడానికి నాకు ఒకరు కావాలనిపిస్తుంది ఆంటీ. అవునా? అవునాంటీ, నా కష్టాలు చెప్పనా? మీ ఫోన్ కి రీఛార్జ్ చేయిస్తాను, మీ ఫోన్ లో బ్యాలెన్స్ చేయిస్తాను. మీరు జస్ట్, నేనే ఫోన్ చేస్తాను, మీరు జస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసి నాతో మాట్లాడండి చాలు, నాతో టైం పాస్ చేయండి. ఆంటీ. హలో ఆంటీ, ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఇంకొకసారి ఫోన్ చేయి, అప్పుడు మాట్లాడతాను. అయ్యో ఏం చేస్తున్నారంటే, ఎందుకు బిజీగా ఉన్నారు? నేను వచ్చి హెల్ప్ చేయనా మీకు? ఎందుకమ్మా? నాకు మీ వాయిస్ లో ఆప్యాయత కనిపించింది ఆంటీ. మీతో మాట్లాడుతున్నట్టే మా అమ్మతోనే మాట్లాడుతున్నట్టుంది. అలాగా? సరే అవుతాయి. ఎవరు లేరా ఆంటీ? హలో. అలాగే మేడం, మేము ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం. మీతో పేషెంట్ మాట్లాడుతుందండి ఇప్పటిదాకా. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుగా ఉంది. అదే అందుకే అలా మాట్లాడుతుంది, ఏం అనుకోమాకండమ్మా. ఆంటీ బురద రాసేసి ఎండలో ఉంచే పెడితే పిచ్చి పోద్ది. ఏం రాసేసి? బురద రాసి కొత్త కొత్త టిప్స్ వస్తున్నాయి నాకు. ఇంకా మాట్లాడండి, మిస్ చేస్తున్నావు నువ్వు. ఏందండి, ఏం చేయమంటారు? బురద రాసి ఎండలో నుంచే పట్టాలా ఆంటీ?
అవునమ్మా Okay. బురద రాసేసి ఫస్ట్ ఎండా ఎండలో పెట్టేస్తే ఆ పేషెంట్ పిచ్చి రాత వదిలిపోదు. ఓకే, అంటే వాళ్ళు వేసుకునే బట్టలకి బురద రాయాలా ఆంటీ? ఆహా ఒంటికి ఓ, ఒంటికి. ఏవో అమ్మాయికి ఓకే ఓకే, ఆ అమ్మాయికి కొంచెం పిచ్చి ముదిరింది, అదే ఫోన్ చేసి అందరికి ఫ్రెండ్షిప్ చేయండి అని అడుగుతుంది, అదే మీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టింది? బాబు నాకు జ్వరం ఉంది, మీరు పెట్టేస్తే నేను పని చేసుకుంటాను. ఓకే, చపాతీలు చేస్తున్నారా ఆంటీ? చాలా దగ్గర ఉంటే అక్కడ అర్థం ఎత్తినట్టు వాయింది నువ్వు నీకు పెట్టేయను. ఆంటీ మీకు ఒక విషయం చెప్తాను. అయ్యో చెప్పే లోపే పెట్టేశారు. ఇంకొకసారి కాల్ చేసి పాప రివీల్ చేసేద్దాం ఇంత ఆడుకున్నాక. ఏం చెప్పకపోతే బాగా కర్రతో ఎత్తిరి కొట్టేవారంట సూపర్ అసలు. మళ్ళీ రాజమండ్రి ఎక్కడ? హలో హలో ఆంటీ, చెప్పు చెప్పు. టీవీలో ఈటీవీ ప్లస్ అనే ఛానల్ ఉంది కదా? ఈటీవీ ఛానల్ నుంచి ఫోన్ చేసావమ్మా? అవునా ఆంటీ, ఈటీవీ ప్లస్ అనే ఛానల్లో మస్త్ టైం పాస్ అనే షో నుంచి కాజల్ ఇంకా చైతు యాంకర్స్ అన్నమాట. మేమిద్దరం మాట్లాడాం. మీకు ఊరికే సరదాగా ఆట పట్టించడానికి కాల్ చేశాం. హలో హలో కాజల్ కాజలా? కాజలే. సరే సరే సరే. ఏంటి ఆంటీ ఎన్ని టిప్స్ ఇచ్చారు మీరు? పిచ్చి ముద్రిపోయింది తగ్గించడానికి. ఒకటేమో బురద రాసి ఎండలో నించోబెట్టాలన్నారు, ఇంకేంటంటే చెప్పేశారు మీరు. మరి అలా అలా రాంగ్ గా చెప్తే మరి అలా చెప్పకపోతే ఏం చెప్తావురా? అంతే, అర్థమైపోయింది. నేను చపాతీలు చేస్తారంటే చపాతీ కర్రతో నా నెత్తి మీద కొడతారా? అప్పడాలు. అవును అవును. సూపర్. మా షో ప్రతిరోజు చూడండి 11 గంటలకు వస్తుంది, మండే టు సాటర్డే. ఓకే ఓకే ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు ఆంటీ. ఎలా ఫీల్ అవుతున్నారు? మస్ట్ టైం ఫస్ట్ నుంచి కాజల్ ఇంకా చేతు రాంగ్ నంబర్ ప్రాంక్ కాల్ చేశారు. థ్యాంక్ యూ. ఆర్ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ బాయ్. అయ్య బాబాయ్, ఆంటీ గారి పేరు చెప్పారు. దుర్గా ఆంటీ అదిరిపోయింది. రాజమండ్రికి మనం యాక్చువల్లీ నర్సాపూర్ లో ఉన్నటువంటి కళ్యాణి వాళ్ళ ఫ్రెండ్ శివానికి కాల్ చేయాల్సింది. కాల్ చేస్తే అది కాస్త సి అని వెళ్ళిపోయి రాజమండ్రిలో దుర్గా ఆంటీ కనెక్ట్ అవడం. ఎవరికి కనెక్ట్ అయితే ఏంది, ప్రాంక్ కాల్ చేసాము, కనెక్ట్ అయ్యాము, అండ్ కనెక్ట్ అయిన వాళ్ళు కూడా మన షో చూస్తారు, మనల్ని గుర్తుపట్టారు. అది హైలైట్ అసలు. మన షో అందరూ చూస్తూ ఉంటారు. నువ్వు ఒక దాని అల్ప సంతోషం అంటారు చూడు, ఆ టైపు. ఎవరైనా మీ షో చూస్తూ ఉంటే ఎగ్జైట్ అయిపోతుంది. అందరూ చూస్తారు, అందరూ ఆదరిస్తారు కాబట్టి నేను ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంటూ అల్ప సంతోషిని చిన్న చిన్న ఆనందాలతోని చాలా ఎక్కువగా ఆనందపడిపోతూ ఉంటాను అన్నమాట. అలానే ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటాను ప్రతిరోజు. సో మీకు చెప్పడమే కాకుండా నేను ఫాలో అవుతాను కాబట్టి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నాను అనమాట. విత్ దిస్ కాజల్ ఇంకా చేతు బై బై కూడా చెప్పేయాలి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. వన్స్ అగైన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ కాజల్ ఇంకా చేతు బై బై చెప్పేస్తున్నారు. బట్ దానికన్నా ముందు రేపటి సర్ప్రైజింగ్ సాటర్డేస్ అస్సలు మిస్ కావకండి. మన ఈటీవీ ప్లస్ లో ఒక కొత్త సీరియల్ రాబోతుంది. ఆ సీరియల్ కి సంబంధించిన ఒక సూపర్ స్టార్ మన షోలో జాయిన్ కాబోతున్నారు. మీ అందరికీ సుపరిచితుడు, అందరూ బాగా అభిమానిస్తూ ఉంటారు. ఎవరు ఏంటి తెలుసుకోవాలంటే రేపు షార్ప్ 11 o'clock కి అస్సలు మిస్ కావకండి. మస్త్ టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. As always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.